హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానన్నమాట. ఈరోజు మన వీడియోలో ఒక మంచి డిఫరెంట్ వేలో ఎగ్ కర్రీని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా, వెంటనే ట్రై చేయాలనిపిస్తుంది కదా. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి, అప్పుడే మీకు ప్రాసెస్ అనేది అర్థమవుతుంది. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళి ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా అయితే ఒక బౌల్ని తీసుకోండి. ఈ బౌల్లోకి నేనైతే 4 ఎగ్స్ని బ్రేక్ చేస్తున్నాను. మీరు ఎంతమందికి కర్రీ చేయాలి దాన్ని బట్టి మీరు ఎగ్స్ అనేవి తీసుకోండి. సో ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇందులోకి పసుపు 1/2 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, ఇంకా సాల్ట్ కూడా వేసుకోండి. వీడియో క్లిప్ మిస్ అయ్యింది. సో గరం మసాలా 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ నేను 2 లేదా 3 టేబుల్ స్పూన్ వరకు శనగపిండి తీసుకుంటున్నాను అనమాట. సో మీరు శనగపిండి నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు, ఇది ఆప్షనల్ అనమాట. ఎగ్స్నే బ్రీట్ చేసుకోండి. ఈ విధంగా ఇలా గిలకొట్టేసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు. మీరు ఒకవేళ శనగపిండి వేయాలి అనుకుంటే వేసుకోండి, అది మీ ఇష్టం. సో వీటిని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి 2 చిన్నవి అల్లం ముక్కలు, 2 పెద్ద టమోటాలు, 2 ఉల్లిపాయలు, ఇంకా వెల్లుల్లి రేకులు 4-5, పచ్చిమిర్చి 2-3 వేసుకోండి. వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని పైన మూతను పెట్టేసి దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. మెత్తని పేస్ట్ లాగా దీన్ని ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి. వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి. 2-3 డ్రాప్ల వరకు ఆయిల్ వేసుకున్న తర్వాత ఎగ్స్ని బీట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, వీటిని సగాన్ని కడాయిలోకి వేయండి, ఇంకో సగం ఉంచండి, పక్కన పెట్టండి. సో ఇప్పుడు ఈ కడాయిలోకి ఇలా వేసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఆమ్లెట్ని 2 వైపులా చక్కగా ఫ్రై చేయాలన్నమాట. ఫస్ట్ ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేయండి. 2 వైపులు కూడా ఇదే విధంగా చక్కగా ఫ్రై చేసుకోవాలి. నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా ఫ్రై చేసుకుని ఇప్పుడు ఆమ్లెట్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఈ విధంగా ప్లేట్లోకి ఆమ్లెట్ వేసిన తర్వాత నేను ఇలా కట్ చేసేసుకుంటున్నాను. ఈ షేప్లో మీకు నచ్చిన షేప్లో మీరు కట్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా మీకు నచ్చిన షేప్లో మీరు కట్ చేసేసుకోండి. మొత్తం కూడా ఇలానే కట్ చేసుకోండి. మిగతా ఆమ్లెట్ కూడా వేసేసుకుని ఇదే విధంగా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని 3 లేదా 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకోండి. 2 లేదా 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఓల్ గరం మసాలాని ఆయిల్లోకి వేసుకోవాలన్నమాట. చెక్క ముక్క అన్నీ కలిపి వేసుకోండి. నెక్స్ట్ జీలకర్ర కొంచెం వేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోండి. ఇక్కడే ఉంటుందండి ఈ ఎగ్ కర్రీకి టేస్ట్. సో ఇప్పుడైతే ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయడంలోనే ఎగ్ కర్రీకి టేస్ట్ అనేది యాడ్ అవుతుందన్నమాట. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ ఫ్రై చేసుకున్న తర్వాత టమాటో ఆనియన్స్ అన్నీ వేసుకొని ఫ్రై చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ పేస్ట్ని వేసుకొని దీన్ని పచ్చివాసన పోయేంత వరకు కూడా దీన్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు మీ టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ని తీసుకోండి. 1/2 స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం, ఆమ్లెట్లో కారం వేసుకున్నాము చూసుకుంటూ మీరు వేసుకోండి. గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి. వేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా అంతా కలిసే విధంగా ఇలా కలిపి పెట్టుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూతను పెట్టేసుకోండి. మూతను పెట్టేసుకొని దీన్ని 3 to 4 మినిట్స్ పాటు దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇది ఆయిల్ అన్నమాట. ఇలా రిలీజ్ అయ్యేటప్పుడు చక్కగా ఇది ఫ్రై అయ్యిందండి. అందుకంటే ముందుగా మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి, లైక్ చేయండి. సో ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మీ గ్రేవీ తగ్గట్టుగా వాటర్ వేసుకోండి. సో గ్రేవీ ఎక్కువ కావాలి అనుకుంటే వాటర్ అనేది ఎక్కువ వేసుకోండి. కొంచెం గ్రేవీ కావాలి, కొంచెం థిక్గా కావాలనుకుంటే 1 గ్లాస్ వరకు వాటర్ అయితే సరిపోతుంది. సో నేనైతే 1 గ్లాస్ వరకు వాటర్ వేసుకొని చక్కగా మిక్స్ చేసేసాను అనమాట. గ్రేవీ అయితే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు దీనిపైన మూతను పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు దీన్ని ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత చక్కగా గ్రేవీ అనేది బాగా రెడీ అయిపోయిందండి. సో ఇప్పుడు సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి ఈ స్టేజ్లోనే చెక్ చేసుకుందాం. సాల్ట్ సరిపోతే మరలా యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం పీసెస్గా కట్ చేసుకున్న ఈ ఆమ్లెట్ పీసెస్ ఉన్నాయి కదా, ఇప్పుడు వీటిని ఈ గ్రేవీలోకి యాడ్ చేయాలి.
మొత్తం కూడా గ్రేవీలోకి వేసుకొని మిక్స్ చేసుకొని ఇప్పుడు దీనిపైన మూతను పెట్టేసి వీటిని కూడా ఒక 3 మినిట్స్ పాటు మనం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఇలా చేయడం వల్ల మనం వేసిన ఆమ్లెట్కి అంతా గ్రేవీ చక్కగా పడుతుందండి. ఈ ఆమ్లెట్ పీసెస్కి చక్కగా కొంచెం ఉబ్బేటట్టు వస్తాయన్నమాట. ఈ గ్రేవీ బాగా గ్రేవీని ఈ ఆమ్లెట్ పీసెస్ అబ్జర్వ్ చేసుకుని కర్రీ అనమాట చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. సో ఫైనల్గా అయితే కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. మనకి ఆమ్లెట్తో ఒక డిఫరెంట్ వేలో కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.